హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు పాతకాలం నాటి కందులు కూర పుల్ల బెల్లం ఎలా పెట్టుకోవాలో, ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా మనం కందులను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక వాటిని కుక్కర్లో వేసుకొని 1 or 2 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం కందులు ఉడకబెట్టుకున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కరివేపాకును కూడా అందులో వేసుకోండి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక అందులోనే టమాటీ కూడా వేసుకోండి. కర్రీకి తగ్గట్టు టమాటీ కూడా వేసుకోండి. టమాటీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. టమాటా ఇలా ఫ్రై అయిపోయాక అందులో మనకి కర్రీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి. కందులు ముందు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తర్వాత కర్రీ మొత్తానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాక మూత పెట్టి సిమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పక్కన కొంచెం వరిపిండి, కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా కూడా బాగా ఫ్రై అయింది. మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కందులను అందులో వేసుకోండి. తర్వాత కొంచెం పులుపును కూడా పిండుకొని ఆ కర్రీలో వేసుకోవాలి. కర్రీకి తగ్గట్టు పులుపును వేసుకోండి. కందులు బాగా కలుపుకున్నాక, కూర మొత్తాన్ని కలుపుకున్నాక మన కూరకు తగ్గట్టు బెల్లాన్ని కూడా, ఎవరి స్వీట్నెస్ తగ్గట్టు వారు బెల్లాన్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికాక మనం ముందుగా కలిపెట్టి పక్కన పెట్టుకున్న వరిపిండి నీరుని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి కందులు పుల్ల బెల్లం కూర రెడీ.